హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఊరు నుంచి వచ్చి 3 డేస్ అయింది. 2 డేస్ రెస్ట్ తీసుకున్నా, ఆటో స్టార్ట్ చేసిన. గిరాకులు అయితే ఏం లేవు, చాలా తక్కువ ఉన్నాయి. మొత్తం మీద ఇది అన్సీజన్ అనే చెప్పాలి. జూన్ జూలై ఇప్పుడు ఇది అన్సీజన్. గిరాకులు కూడా ఉన్నా కానీ అది మామూలుగానే ఉంటుంది, మనకు తెలిసిన విషయమే. పొద్దున్న నుంచి ఎంత ఎంత చేసిన 120. గిరాకులు అయితే లేవు, 120. ఇప్పుడు టైం వచ్చేసి 1 అవుతుంది. ఓలా ఊబరు తక్కువ పేమెంట్ ఇస్తున్నాడు, చాలా తక్కువ పేమెంట్, అంటే చాలా తక్కువ పేమెంట్ ఇస్తున్నాడు. మనకు అది సరిపోవు. ఇప్పుడు డైరెక్ట్ పోతే మనం 50 రూపాయలు మాట్లాడుకుంటున్నాం, లేదా 70 రూపీస్ మాట్లాడుతున్నాం అనుకో, అలా 40, 50 అట్లా వేస్తుంది. అది మనకు సరిపోదు. వాడు మంచి గిరాకులు అయ్యే టైంలోనే ఏం చేస్తాడంటే పేమెంట్ ఎక్కువ ఇస్తాడు. మనం మాట్లాడేదానికంటే ఎక్కువ వేస్తాడు. మనం 50కి వెళ్ళాలనుకున్న ప్లేస్కి 80 రూపీస్ కూడా వేస్తాడు. అట్లా వాడి టైం వాడికి ఉంటుంది. గిరాకులు ఉన్న టైంలోనే వాడు కూడా పేమెంట్ ఎక్కువ వేస్తాడు, లేనప్పుడు కాదు. నేను కొంతమంది కామెంట్ పెట్టారు వాళ్ళ గురించి ఈ వీడియో. అయితే అన్న కిరాయి ఆటోలు దొరుకుతాయా, ఉంటే చెప్పండి అని ఒక బ్రో పెట్టిండు. ఈ కిరాయి ఆటోలు అంటే మీకు ఎవరైనా పరిచయం ఉన్న ఆటో వాళ్ళు అయ్యి ఉండాలి. ఆటో అతనికి ఆటో స్టాండ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి అడిగితే మీకు చెప్తాడు. ఎవరైనా సరే మీకు రెంట్ ఆటోలు ఉంటే వాళ్ళు చెప్తారు, తీసుకొని నడిపించుకోండి. పరిచయమే ఉండాలి. సడన్గా వచ్చి ఇవ్వమంటే ఇవ్వరు. ఒక ఆటో ద్వారానే ఇంకో ఆటో వస్తుంది. పరిచయం ఉంటే మాత్రమే ఇస్తారు. కిరాయి వచ్చేసి 350 నడుస్తుంది. కానీ కిరాయికి వెళ్ళి మళ్ళా మీ బడ్జెట్ గ్యాస్ పోసుకొని ఇంటికి తీసుకెళ్ళేంత సొమత అంత గిరాకులు అయితే మీకు లేవు. రెంట్ తీసుకోవడం కంటే వేరే జాబ్ చేసుకోవడం బెటర్. ఇంకో అతను అన్న నాకు ఒక చేతి కింద పని చేయాలంటే ఇబ్బందిగా ఉంది, ఆటో తీసుకోవచ్చా? నువ్వు నెలకు వచ్చేసి 10-15 వేలు 20,000 ఎవ్రీ మంత్ అలా ఎక్స్పెక్ట్ చేస్తుంటే తీసుకోవచ్చు. ఒక మంత్ 10,000 వస్తుండొచ్చు, ఒక మంత్ 15,000 వస్తుండొచ్చు, ఒక మంత్ 20,000 వస్తుండొచ్చు. అండ్ సీజన్లో అయితే డైలీ 1,000, 2,000 కూడా వస్తుంది. అది మనం చేసుకున్న దాన్ని బట్టి ఉంటుంది. మోటార్ ఫీల్డ్ ఏంటంటే చాలా రఫ్. మనకు ఒక మంత్ అవుతుండొచ్చు, ఒక మంత్ కాకపోతుండొచ్చు. అదే మీరు జీతం ఉండి నెలకు అమౌంట్ అది ఈజీగా మనకు టెన్షన్ లేకుండా పడిపోతుంది. ఇది ఒకసారి అవుతుండొచ్చు, ఒకసారి కాకపోతుంది. రిస్క్ ఎక్కువ ఉంటుంది. బండి రిపేర్ అవుతుంటుంది, యాక్సిడెంట్లు అవుతుంటాయి, గొడవలు అవుతుంటాయి. కొత్త ఒక్కటి దీంట్లో ఛాలెంజ్ ఉంటుంది. కానీ మనది అనేది బాగుంటుంది. మీరు ఒక చేతి కింద చేయలేను అనుకుంటే ఈ ఆటో తీసుకోవడం బెటర్. కానీ సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకోండి. ఈ కొత్త ఆటో వచ్చేసి 5 lakhs పైన ఉంది. దాని ఈఎంఐ కడుతూ మీరు సేవ్ చేసుకోలేదు. సెకండ్ హ్యాండ్ ఆటో తీసుకొని ఎక్స్పెక్ట్ చేయకుండా దాన్ని బాగా మెయింటెనెన్స్ ఓపికతో చేస్తే వచ్చేస్తాయి. అన్ సీజన్ ఉంటుంది, దీనికి సీజన్ ఉంటుంది. ఓలా ఊబర్ నడిపించేస్తే బాగుంటుంది. కొంతమంది యంగ్ బాయ్స్ రోజుకు 1,000-2,000 చేస్తున్నా అంటారు, చేస్తారు. కానీ గిరాకులు ఉన్నప్పుడే చేస్తారు. గిరాకులు లేనప్పుడు వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే వాళ్ళు ఒక దగ్గర ఉండలేరు. ఎనీ బుకింగ్ ఆన్ చేస్తుంటారు. అప్పుడు బండి కూడా మనకు హ్యాండ్ ఇస్తారు. అలా కాకుండా పాత వాళ్ళు, ఓల్డ్ మ్యాన్ వాళ్ళు బాగా మెయింటెనెన్స్ చేస్తారు. బండి స్మూత్గా చూసుకుంటారు. లాంగ్ కిరాయి ఓరు వాళ్ళు ఎలా సెట్ చేయాలో అలా సెట్ చేసుకుంటారు. వాళ్ళ లైఫ్ మాత్రం ఉంటుంది. నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. కొన్ని ఫార్మాలిటీ స్కూలు కిరాయిలు పెట్టుకున్నా. అలా లాంగ్ కాకుండా వచ్చినాడు 200-300 అయినా సరే, మంత్లీ అమౌంట్ అయినా సరే, వచ్చినాడు 1,000 రూపాయలు అయినా సరే, అది అడ్జస్ట్మెంట్ చేసుకుంటేనే నాకు ఇంతవరకు వచ్చింది. ఇంకొక అతను క్యాబ్ బెటరా ఆటో బెటరా అని అడుగుతున్నాడు. నన్ను అడిగితే ఆటో బెటర్. నేను కూడా క్యాబ్ తీసుకునే సొమ్మతో ఉంది, కానీ తీసుకోను దానికి. అది జస్ట్ ఓలా ఊబర్ మాత్రానికి పనిచేస్తుంది. ఓలా ఊబర్ మాత్రము. లేదంటే పర్మనెంట్గా ఏదైనా కిరాయిలా అటాచ్మెంట్ చేయాలి. మనం ఇట్లా వెళ్ళి చిన్న డిస్టర్బెన్స్ ఫ్రెండ్స్. ఒక ఆటోతో వచ్చి వీడియో తీస్తుంటే అన్న గిరాకులు లేవు, ఏంది ఏం కథ అని డిస్టర్బ్ చేసి అడుగుతుండు. వీడియో ఆపి అతనితో ముచ్చట పెట్టిన. కాకపోతే ఇక ఆయన అక్కడే ఉన్నాడు. నేను పక్క లొకేషన్కి వచ్చి అంటే జస్ట్ పక్క గల్లీ వీడియో చేస్తున్నా. అయితే ఆటో క్యాబ్కు ఉన్న డిఫరెంట్ ఏంటంటే, ఆటో రోడ్ మీదకి వెళ్ళి ఊబర్ కొట్టుకోవచ్చు, ఆన్లైన్ చేసుకోవచ్చు. డైరెక్ట్ కూడా ఎవరైనా అడిగితే కూడా మనం మాట్లాడుకొని వెళ్ళిపోవచ్చు. అలా పేమెంట్ ఎక్కువ అని అడుగుతున్నాం. విలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా మనం ఇట్లా షేర్ వేసుకుంటూ వచ్చేటప్పుడు కూడా వస్తుంటే మనకి గ్యాస్ పళ్ళు ఇస్తే వెళ్ళిపోతాయి.
పెద్దగా డబ్బులు పెట్టినట్టు అనిపించదు. అదే క్యాబ్ అయితే ఎక్కొచ్చు ఎక్కకపోవచ్చు, అందులో పేమెంట్ ఏది ఉంటుంది. కానీ అలా పర్మనెంట్ కిరాయిలు ఉంటే మాత్రమే బాగుపడతాం. దాన్ని అమ్ముకుంటే అప్పుల పాలవుతాం, ఎందుకంటే దానికి కాస్ట్ ఎక్కువ, దానికి ఓపిక ఎక్కువ ఉండాలి. ఇది అమ్ముకుంటే రేట్ ఎక్కువ వస్తుంది, దానికి తక్కువ వస్తాయి. నన్ను అడిగితే క్యాబ్ కంటే ఆటోనే బెటర్, చాలా బాగుంటుంది, తీసుకోండి. కొత్త ఆటో అయితే రెంట్ ఎక్కువనే, కొత్తదైతే అమౌంట్ కూడా ఎక్కువనే ఉంది. సెకండ్ హ్యాండ్ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ ఖైరతాబాద్ పిల్లర్ నెంబర్ 1188 కాడ ఉంటాయి, అక్కడ తీసుకోండి. సెకండ్ హ్యాండ్ ఆటోలు కూడా ఇస్తారు. లేదంటే చూసిరుగా ఫ్రెండ్స్, వీడియోని అసలు లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ పెట్టండి. కానీ ఆటో తీసుకోవాలనుకుంటే ఓ పట్టుదల అనేది ఉండాలి. దేంట్లో రిస్క్ లేనిది జీవితం అయితే ఉండదు. మీరు జీతం చేయొచ్చు, ఆటో చేయొచ్చు, క్యాబ్ చేయొచ్చు, దేంట్లోనే రిస్కే ఉంటుంది. దీంట్లో కూడా రిస్కే ఉంటుంది. ఇలా మంచిగా ఉంది, చెడు ఉంది అని చెప్తున్నాను. తీసుకునే ముందు 10 సార్లు ఆలోచించండి. మంచిగా నడిపించుకుంటే మీరు అప్పులేం కారు. ఇక తాగుకుంటూ అప్పులు చేసుకుంటూ ఒకరోజు ఊరికి వెళ్తూ ఒకరోజు నడిపించుకుంటుంటే మీరు ఖచ్చితంగా ఇలా ఇదైనా క్యాబ్ అయినా జీతమైనా ఏదైనా ముందుకెళ్ళలేరు. నన్ను అడిగితే పట్టుదలతో తీసుకోవాలి, ఓపిక ఉండాలి. ముఖ్యంగా ఈ ఆటోలో నడిపించాలంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. అది పెద్దవాళ్ళకు ఉంటుంది, వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఇప్పుడున్న యంగ్ వాళ్ళు ఆటోలు తీసుకుంటారు, నడుపుతారు, 4 రోజులు కానీ వదిలేస్తారు, అప్పు అయిందని ఇంటి మీద అమ్మ నాన్నని ఇబ్బంది పెడతారు. అలా కాకుండా సెకండ్ హ్యాండ్ ఆటోలు తీసుకోండి, ఓపికతో నడిపించుకోండి. వద్దనుకుంటే వేరే వరకు చేసుకోండి. దేంట్లైనా రిస్క్ లేనిదే జీవితం లేదు. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. వీడియోని సెలెక్ట్ చేయండి.